Hello everyone, welcome back to Zoo with Grace Life Sciences. సో జూ విత్ గ్రేస్ లైఫ్ సైన్సెస్ ఛానల్లో ఒక రివిజన్ సిరీస్ లాగా 2026 సెట్ అండ్ సిఎస్ఆర్ నెట్ రెండింటికి కామన్గా ఉండే టాపిక్స్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఉన్న టాపిక్స్ అది ఏ టాపిక్ నుంచి మస్ట్ అండ్ షుడ్ క్వశ్చన్ వస్తుంది అనే టాపిక్ని ఒక రివిజన్ సిరీస్ లాగా డైలీ ఒక వీడియోని నేను అప్లోడ్ చేస్తాను. సో ఒక వీడియోలో నేను కాన్సెప్ట్ క్లియర్ చేస్తాను అండ్ ఇంకో వీడియోలో పీవైక్యూస్ చేయిస్తాను సేమ్ కాన్సెప్ట్ రిలేటెడ్. సో లెట్ స్టార్ట్ ద వీడియో. ఈరోజు ఈ వీడియోలో మనం క్లీవేజ్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో వాట్ ఈస్ క్లీవేజ్? క్లీవేజ్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ rapid mitotic division. It is a series of rapid mitotic division of the zygote without an increase in the overall embryo size. Okay, and producing smaller cells, blastomeres. So whenever the cleavage occurs, cleavage అయినప్పుడు ఏమవుతుందంటే 1 cell నుంచి 2 cell ఫామ్ అవుతుంది. 2 cell నుంచి ఇలా సెల్స్ అనేటివి ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి ఒక్కొక్క డివిజన్కి. కానీ ఏమవుతుందంటే అల్టిమేట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వదు, ఓవరాల్ సైజ్ అనేది అంతే ఉంటుంది, కాకపోతే సెల్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా ఇంక్రీజ్ అయిన సెల్ నెంబర్ని మనం ఏమంటున్నాం ఇక్కడ అంటే బ్లాస్టోమర్స్ అంటున్నాము. ఓకే, సో ఇక్కడ చూడండి, ప్రొడ్యూసింగ్ స్మాలర్ సెల్స్ కాల్డ్ బ్లాస్టోమర్స్ అని అంటున్నాము. ఓకే, సో ఈ క్లీవేజ్ డిపెండింగ్ అపాన్ ద అమౌంట్ ఆఫ్ యాక్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యాక్, బేస్డ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ యాక్, ఎంత అమౌంట్ ఆఫ్ యాక్ ఉంది అండ్ యాక్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది, బేస్డ్ ఆన్ ద డిస్ట్రిబ్యూషన్ యాక్. క్లీవేజ్ అనేది డిఫరెంట్ టైప్స్ అన్నట్టు. ఓకే, ఫస్ట్ మనము క్లీవేజ్ అండ్ మైటోసిస్కి డిఫరెన్స్ ఏంటిది అనేది ఫస్ట్ అది తెలుసుకుందాము. ఓకే, so you check it here. This is cleavage and this is mitosis. సో డిఫరెన్స్ ఏంటిది అనేది బేసిక్, ఇది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటిదని తెలుసుకోవడము. సో ఇక్కడ డెఫినేషన్, ర్యాపిడ్ సిరీస్ ఆఫ్ మైటోటిక్ డివిజన్ అక్కరింగ్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ టు ప్రొడ్యూస్ బ్లాస్టోమస్. సో క్లీవేజ్ ఎప్పుడవుతుంది? ఆఫ్టర్ ఫర్టిలైజేషన్, అండ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ క్లీవేజ్ మనకి ఏం ఫామ్ అవుతున్నాయి అక్కడ అంటే బ్లాస్టోమస్ వస్తున్నాయి. ఓకే, ఆ సెల్స్ని ఏమంటున్నాము? బ్లాస్టోమస్ అంటున్నాము. అదే మైటోసిస్ అయితే టైప్ ఆఫ్ సెల్ డివిజన్ that produces two genetically identical daughter cells. Genetically identical two daughter cells. ఓకే, ఎప్పుడు టూ డాటర్ సెల్సే ఫామ్ అవుతాయి ఒక డివిజన్కి. ఓకే, ఇక్కడ సో ఇక్కడ దీన్ని డాటర్ సెల్స్, ఐడెంటికల్ డాటర్ సెల్స్ అంటాము ప్రొడక్ట్ని. ఇక్కడ ఏమంటున్నాము? బ్లాస్టోమస్ అంటున్నాము. ఓకే, సో ఇట్ అక్కర్స్ ఇన్ ద ఎర్లీ ఎంబ్రియో ఆఫ్ zygote టు బ్లాస్టులా. ఇది ఎక్కడ అవుతుంది? మైటోసిస్, సోమాటిక్ బాడీ సెల్స్ ఆర్ త్రూ అవుట్ ద, అండ్ ఇట్ అక్కర్స్ త్రూ అవుట్ ద లైఫ్. ఇక్కడ ఎక్కడ అవుతుంది? ఓన్లీ జైగోట్ నుంచి బ్లాస్టులా స్టేజ్లోనే అవుతుంది, కానీ ఇది ఎక్కడ అవుతుంది? త్రూ అవుట్ ద లైఫ్లో అవుతుంది. ఓకే, తర్వాత ఇట్ ఇంక్రీజెస్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ ఫర్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్. ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ అంటే జర్మినల్ లేయర్స్ ఫార్మేషన్ కోసమైనా కానీ, ఆర్గన్ ఫార్మేషన్ కోసమైనా కానీ. సో స్టార్టింగ్లో ఏదైతే మోస్ట్లీ జర్మినల్ లేయర్స్ ఫార్మేషన్ కోసం ఈ క్లీవేజ్ అనేది పంప్ చేస్తుంది అన్నట్టు. గ్రోత్, రిపేర్, రీజనరేషన్ అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్. సో ఇక్కడ మైటోసిస్ అనేది బేసిక్ వన్, ఇట్ ఈస్ కంపల్సరీ. దేనికి? గ్రోత్కి, రిపేర్కి, రీజనరేషన్ ప్రాసెస్కి, అసెక్షువల్ రిప్రొడక్షన్ అన్నిటికీ మైటోసిస్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సెల్ సైజ్ చూసుకుంటే ఇక్కడ డాటర్ సెల్స్ బికమ్ ప్రోగ్రెసివ్లీ స్మాలర్. సో ఇక్కడ ఏమవుతుంది? ఓవరాల్ ఇక్కడ సెల్ డివిజన్ అవుతుంది. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ క్లీవేజ్ ఇలా అవుతున్నప్పుడు ఈ సైజ్ ఇంతే ఉంటుంది, కానీ లోపల సెల్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతున్నాయి కదా. సో యాజ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ సెల్స్, ద సైజ్ ఆఫ్ ద సెల్ ఇస్ డిక్రీజింగ్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది? నంబర్ ఆఫ్ సెల్స్ ఇక్కడ చూడండి, డాటర్ సెల్స్ బికమ్స్ ప్రోగ్రెసివ్లీ స్మాలర్ సైజ్ అయిపోతుంది. నో ఇంక్రీజ్ ఇన్ ద ఎంబ్రియో సైజ్, ఎంబ్రియో సైజ్ మాత్రం అంతే ఉంటుంది. ఓకే, ఓవరాల్ సైజ్ ఆఫ్ ద ఎంబ్రియో విల్ బి సేమ్. ఓకే, బట్ ద నెంబర్ ఆఫ్ cells which are forming inside, the size of that cells is decreasing. Okay, daughter cells are asexually same. సో ఇక్కడ మైటోసిస్ లో ఏమవుతుంది? సేమ్ సైజ్ ఉంటుంది. ఓకే, టిష్యూ ఆర్ ఆర్గనిజం ఇంక్రీజెస్ ఇన్ సైజ్. సో ఇక్కడ ఏమవుతుంది? అప్పుడు ఇంక్రీజ్ అనేది ఉంటుంది. ఓకే, ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ ఉంది, ప్లాంట్లో ఒక చిన్న ఈ బ్రాంచ్ అనేది కట్ అయింది, కట్ చేసిన తర్వాత దీన్ని రీజనరేట్ చేయడానికి మళ్ళీ ఏమవుతుంది? ఇక్కడ ఇంకా మళ్ళీ డిఫరెన్షియేషన్ జరిగి సెల్స్ ఫామ్ అవుతూ వస్తూ ఉంటాయి ఇక్కడ. సో మళ్ళీ ఇక్కడ ఈ కట్ అయిన బ్రాంచ్ మళ్ళీ ఫర్దర్ డెవలప్మెంట్ ఉంటుంది.
అంటే ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ ఇంక్రీజ్ ఇన్ సైజ్ అవుతుంది కదా. సో దట్ ఈస్ వై టిష్యూ ఆర్ ఆర్గానిజం ఇంక్రీజ్ ఇన్ ద సైజ్ ఇక్కడ. ఓకే, గ్రోత్ ఫేజ్ చూస్తే G1 and G2 are absent or greatly reduced. Mainly S and M phases alternate. సో ఇక్కడ ఏమవుతుంది G1 and G2 are completely absent because మనకేమవుతుంది జస్ట్ డివిజన్ అవుతుంది అక్కడ. లోపల సెల్లో ఉన్న మెటబాలిక్ కంటెంట్ ఏదున్నా కూడా అది గ్రో అవ్వట్లేదు. జస్ట్ అక్కడ ఏమవుతుంది మనకి ఇంక్రీజ్ అవుతుంది. సెల్ నెంబర్ ఇస్ ఇంక్రీజింగ్ అంతే. సో అందుకని G1 and G2 ఇస్ కంప్లీట్లీ అబ్సెంట్ అన్నట్టు. ఓకే, ఎస్ అండ్ ఎం ఫేజ్ అప్పుడప్పుడు ఆల్టర్నేటివ్లీ అనంటే సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది కంప్లీట్ సెల్ డివిజన్ సెల్ సైకిల్ విత్ G1 అంటే కంప్లీట్ సెల్ సైకిల్ అనేది జరుగుతుంది ఇక్కడ. అన్ని G1 ఫేజ్ ఉంటుంది, S ఫేజ్ ఉంటుంది, G2 ఫేజ్ ఉంటుంది, M ఫేజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో సైటోప్లాజం ఇస్ డివైడెడ్ అమాంగ్ మెనీ బ్లాస్టోమస్. ఓకే, అది చెప్పాను కదా మొత్తం ఒక సెల్ నుంచి ఇది ఒక సైటోప్లాజమే. ఇది ఒక సెల్ ఉందనుకోండి, ఇది సైటోప్లాజం లోపల ఉన్నది. ఈ సైటోప్లాజం ఫర్దర్ డివైడెడ్ మనకి బ్లాస్టోమస్ ఫామ్ చేస్తున్నాయి. సో ఇక్కడ ఏమవుతుంది సైటోప్లాజం ఇస్ డివైడెడ్ ఇంటూ టూ డాటర్ సెల్స్ లో మాత్రమే డివైడ్ అవుతుంది అండ్ ఈక్వల్ గా ఇస్తుంది. ఓకే, DNA replicates before each cleavage division. సో DNA రెప్లికేషన్ అనేది క్లీవేజ్ అప్పుడు ఎవ్రీ క్లీవేజ్ అప్పుడు DNA రెప్లికేషన్ అవుతుంది. ఓకే, ఇక్కడ DNA రెప్లికేట్స్ బిఫోర్ ఈచ్ ఇక్కడ కూడా సేమే. ఓకే, తర్వాత జెనెటిక్ మేకప్. డాటర్ సెల్స్ ఆర్ జెనెటికల్లీ ఐడెంటికల్. దీస్ ఆర్ మైటోసిస్ కి జెనెటికల్లీ ఐడెంటికల్. మియోసిస్ అయితే జెనెటికల్లీ దే ఆర్ నాట్ ఐడెంటికల్. ఓకే, తర్వాత రేట్ ఆఫ్ డివిజన్ ఇట్ ఈస్ వెరీ ర్యాపిడ్. ఇట్ ఈస్ మెయిన్ పాయింట్. మేజర్ డిఫరెన్స్ ఏంటిది అంటే ఇట్ ఈస్ వెరీ ర్యాపిడ్. ఓకే, ఇట్ ఈస్ కంపారిటివ్లీ స్లో, కొంచెం మెల్లో ఉంటుంది. తర్వాత ఫార్మ్స్ మారులా బ్లాస్టులా. ఇదేం చేస్తుంది టూ ఐడెంటికల్ డాటర్ సెల్స్ ఫామ్ చేస్తుంది. సో ఓవరాల్ మనం ఏం చెప్పొచ్చు క్లీవేజ్ ఏం చేస్తుంది ఎర్లీ ఎంబ్రియానిక్ స్టేజ్ లో జరుగుతుంది అండ్ it is when it is undergoing division it is forming a very smaller cells that is called as blastomas. As number of cells are increasing the size of the cell is decreasing but the overall size of the embryo is constant ikkada. Okay, G1 G2 phase is absent completely. Cytoplasm is dividing equally. Cytoplasm is dividing into many blastomas, not equally many blastomas. Okay, it is very rapid one. అదే కమింగ్ టు మైటోసిస్ అయితే ఇక్కడ గ్రోత్, రిపేర్, సెక్షువల్ రిప్రొడక్షన్, జనరేషన్, రీజనరేషన్ అన్నీ ఉంటాయి. తర్వాత ఇది త్రూ అవుట్ ద లైఫ్ జరుగుతుంది, నాట్ ఇన్ ద ఎర్లీ ఎంబ్రియానిక్, త్రూ అవుట్ ద లైఫ్ జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఓవరాల్ ఆర్గానిజం సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ ఇన్ సైజ్ టిష్యూ ఆర్ ఆర్గానిజం ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఇక్కడ సేమ్ ఉంటుంది, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, తర్వాత కంప్లీట్ సెల్ మొత్తం సెల్ సైకిల్ అనేది కంప్లీట్గా జరుగుతుంది ఇక్కడ. కాకపోతే ఈ ప్రాసెస్ అనేది కొంచెం స్లో ఉంటుంది. ఓకే, so this is the major difference between the mitosis and the cleavage. Okay, now we'll study about the different types of cleavage. Now you can see cleavage two types ఉంటాయి, holoblastic cleavage and meroblastic cleavage. So what is holoblastic cleavage is మీరు ఇక్కడ నోటీస్ చేస్తే సో holoblastic cleavage whole cell is divided into two. ఓకే, కంప్లీట్ ఇది స్టార్టింగ్ వన్ పోల్ నుంచి సెకండ్ పోల్ వరకు, వన్ పోల్ నుంచి ఇంకో పోల్ వరకు కంప్లీట్గా డివైడ్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఇదేంటిది ఓన్లీ అప్పర్ డిస్క్ లాగానే డివైడ్ అవుతుంది, పైన సర్ఫేస్లో ఒక్క పోల్ దగ్గరనే డివైడ్ అవుతుంది. సో కంప్లీట్ హోలోప్లాస్టిక్ క్లీవేజ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్ కంప్లీట్ క్లీవేజ్, complete, and meroblastic is called as an incomplete cleavage. Okay, let's see. So what is holoblastic cleavage? Holoblastic cleavage is in a complete cleavage. So we'll see holoblastic cleavage is a type of cleavage in which the cleavage furrow passes completely through the entire egg zygote, dividing it into two separate blastomas. Okay, then it occurs in the egg containing little to moderate amount of yolk, where the yolk does not obstruct the cell division. So in the holoblastic cleavage, for example, this is an egg. It is starting from here to here. From here it is starting and it is completing to the another pole. From starting from here to another pole completely, and it occurs in the cell where very less in the egg cells where it is very less yolk content. If yolk content is more,
the yolk content is present here. ఏమవుతుంది అప్పుడు yolk content ఎక్కువ ఉండడం వల్ల సో ఈ క్లీవేజ్ ఫర్రో ఏదైతే క్లీవేజ్ స్టార్ట్ అయిందో ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వదు. సో హోలోబ్లాస్టిక్ క్లీవేజ్ కంప్లీట్ క్లీవేజ్ ఎందుకు అవుతుందంటే సెల్స్ ఆ ఎగ్ సెల్స్‌లో యాక్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఐదర్ అబ్సెంట్ ఉంటుంది లేకపోతే కొంచెం చాలా తక్కువ ఉంటుందన్నట్టు. సో దానివల్ల ఈ క్లీవేజ్ ఫర్రో డీప్ ఇన్‌సైడ్‌గా లోపలికెళ్ళి కట్ చేస్తుంది అండ్ సెల్‌ని 2 సెపరేట్ బ్లాస్టోమాస్ లాగా ఫార్మ్ చేస్తుందన్నట్టు. ఓకే. సో ఇక్కడ చూడండి క్యారెక్టరిస్టిక్స్ కంప్లీట్ డివిజన్ ఆఫ్ ఎంటైర్ ఎగ్ అకర్స్ ఇన్ ద ఐసోలెసిథల్ ఆర్ మీసోలెసిథల్ ఎగ్. ఐసోలెసిథల్ ఎగ్ ఆర్ మీసోలెసిథల్ ఎగ్ అంటే చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ యాక్ కంటెంట్ ఉన్నట్టు. ఉంటే కూడా మీసోలెసిథల్ చాలా మోడరేట్ అమౌంట్ ఆఫ్ యాక్ కంటెంట్ అన్నట్టు. ఓకే. ఐసోలెసిథల్ ఈజ్ ఆల్సో వెరీ లెస్. ఓకే. బ్లాస్టోమాస్ మే బి ఈక్వల్ ఆర్ అన్‌ఈక్వల్ ఇన్ సైజ్. సో ఇక్కడ ఏమవుతుందంటే సమ్ టైమ్ ఇట్ ఈస్ ఈక్వల్. ఇది ఇలా స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది ఈక్వల్. సమ్ టైమ్ ఏమవుతుంది ఇది మిడిల్‌లో స్టార్ట్ కాకుండా ఇక్కడ సైడ్‌కొచ్చేస్తుంది. ఇలా. ఇలా వచ్చేస్తుంది. సో, అప్పుడు ఏమవుతుంది ఈ కేస్‌లో ఫస్ట్ కేస్‌లో ఈక్వల్ వస్తుంది. సెకండ్ కేస్‌లో అన్‌ఈక్వల్ వస్తుంది. సో, సమ్ టైమ్ ఈక్వల్, సమ్ టైమ్ అన్‌ఈక్వల్. ఓకే. సో, ఎగ్జాంపుల్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, ఎగ్జాంపుల్స్ ఎకైనోడర్మ్స్, యాంఫిబియన్స్, మమ్మేల్స్ అండ్ యాంఫియోక్స్. సో, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనేవి మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్‌లో డైరెక్ట్ హోలోబ్లాస్టిక్ క్లీవేజ్ మ్యాచింగ్ ఇచ్చేస్తాడు ఆప్షన్స్ ఇచ్చి. మీరు మ్యాచ్ చేయాలి. ఓకే. సో, నెక్స్ట్ ఈస్ okay. You see here, so holoblastic cleavage. Holoblastic cleavage లో డిఫరెంట్ టైప్స్ నేను చెప్పాను కదా ఐసోలెసిథల్. సో ఐసోలెసిథల్ క్లీవేజ్ మీరు ఇక్కడ చూడండి. కంప్లీట్ ఎగ్ ఉంది. ఈ ఎగ్ 2 సెల్స్‌లో డివైడ్ అయింది. తర్వాత 4 సెల్స్. దాని తర్వాత 4 ఈస్ డివైడెడ్ ఇంటూ సో ఇక్కడ ఏమవుతుందనంటే ఇక్కడ చూడండి. ఇది వర్టికల్ లైన్ ఉంది. ఇక్కడ వర్టికల్ లైన్ ఉంది. కానీ ఇక్కడ హారిజాంటల్ ఉంది. ఓకే. సో, అది హారిజాంటల్ లైన్ ఉండొచ్చు, వర్టికల్ లైన్ ఉండొచ్చు. అది ఈక్వల్ ఉండొచ్చు, అన్‌ఈక్వల్ ఉండొచ్చు. కాకపోతే హోలోబ్లాస్ట్ ఈస్ కంప్లీట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద యానిమల్ పోల్ టు ద వెజిటల్ పోల్ టు ద యానిమల్ పోల్. ఓకే. సో, దట్ ఈస్ సో, ఎగ్జాంపుల్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. రేడియల్ క్లీవేజ్ అనంటే రేడియల్ వేలో ఉంటుందన్నట్టు. ఓకే. రేడియల్ క్లీవేజ్. తర్వాత స్పైరల్ అంటే ఇలా ఒక ఒక సీక్వెన్స్‌లో ఒక స్పైరల్ రింగ్ లాగా ఒక సీక్వెన్స్‌లో 1 బై 1 ఉంటుంది. ఓకే. సో, ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూడండి అనెలిడ్స్, మొలస్క్స్ అండ్ ఫ్లాట్‌ఫార్మ్స్. తర్వాత బైలేటరల్ ట్యూనికేట్స్ ఎగ్జాంపుల్ దానికి. తర్వాత అంటే హోలోబ్లాస్టిక్ బైలేటరల్ దాంట్లో ట్యూనికేట్స్ అనేది ఎగ్జాంపుల్. హోలోబ్లాస్టిక్ క్లీవేజ్‌లో రొటేషనల్ క్లీవేజ్‌లో మామ్మల్స్ అండ్ నెమటోడ్స్ అనేది ఎగ్జాంపుల్. రొటేషనల్‌లో ఏమవుతుంది ఇక్కడ స్పైరల్ అవ్వకుండా అంటే ట్విస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా! రొటేషనల్‌లో రొటేట్ అవ్వుకుంటూ వస్తుంది. 1 బై 1 ఓకే. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు డిఫరెన్స్ ఇక్కడ. ఓకే. తర్వాత మీసోలెసిథల్ రేడియల్ అండ్ యాంఫిబియన్స్. సో, మీసోలెసిథల్‌లో మళ్ళీ సబ్ టైప్ రేడియల్. సో, మీరు ఇక్కడ చూడండి. హ్మ్. రేడియల్లీ అంటే నాట్ ఫ్రమ్ ద సెంటర్. ఓకే. సెంటర్‌లో ఉండదది. సైడ్స్‌కే మాత్రమే ఉంటుంది. ఓకే. ఎందుకు అనంటే ఇందులో ఐసోలెసిథల్‌లో యాక్ అనేది సో, ఐసోలెసిథల్‌లో కంప్లీట్ క్లీవేజ్ ఉంటుంది. ఓకే. ఖచ్చితంగా కంప్లీట్ క్లీవేజ్. ఎందుకంటే ఐసోలెసిథల్‌లో యాక్ చాలా కంటెంట్ కాబట్టి డీప్‌గా డివైడ్ అయింది. కానీ మీసోలెసిథల్‌లో అన్‌ఈక్వల్ డివిజన్ ఉంటుంది. మీరిక్కడ చూసుకోండి. అన్‌ఈక్వల్ ఇది చూడండి. రేడియల్‌గా వచ్చేసింది. సైడ్‌కొచ్చేసింది. మధ్యలో రాలేదు. ఓకే. సో, అది డిఫరెన్స్. ఓకే. సో, నెక్స్ట్ ఈస్ మీరోబ్లాస్టిక్ క్లీవేజ్. సో, మీరోబ్లాస్టిక్ క్లీవేజ్‌లో what is meroblastic cleavage? Incomplete cleavage. Okay. So, once we'll read out. Meroblastic cleavage is a type of cleavage in which the cleavage furrow does not pass through the entire egg because large amount of yolk present complete division. Okay. So, prevents the complete division. సో, ఏమవుతుంది ఈ చెప్పాను కదా! యాక్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఫర్రో అనేది పాస్ అవ్వదు. సో, పాస్ అవ్వకపోవడం వల్ల మీరోప్లాస్టిక్ క్లీవేజ్ ఈస్ ఎన్ ఇన్‌కంప్లీట్ క్లీవేజ్. సో, యాస్ ఎ రిజల్ట్ ఓన్లీ ద యాక్ ఫ్రీ సైటోప్లాస్మిక్ రీజియన్ అండర్‌గోస్ క్లీవేజ్. ఓకే. సో, డిఫరెన్స్ ఏంటి చూడండి దానికి దీనికి. సో, పార్షియల్ ఆర్ ఇన్‌కంప్లీట్ క్లీవేజ్ అంటాము. హోలోబ్లాస్టిక్ అయితే కంప్లీట్ క్లీవేజ్ అంటాము. అకర్స్ ఇన్ ద ఎగ్స్ విత్ అబండెంట్ యాక్. ఓకే. అకర్స్ ఇన్ ద ఎగ్స్ విత్ అబండెంట్ యాక్. అది అక్కడేంటిది వెరీ లెస్ యాక్. ఓకే. అండ్ సీన్ ఇన్ ద టీలోలెసిథల్ అండ్ సెంట్రోలెసిథల్ ఎగ్. అక్కడేంటిది ఐసోలెసిథల్ అండ్ మీసోలెసిథల్ ఎగ్స్. ఐసోలెసిథల్ అబ్సెన్స్ ఆఫ్ యాక్, మీసోలెసిథల్ మోడరేట్ అమౌంట్. ఇక్కడ టీలోలెసిథల్ అండ్ సెంట్రోలెసిథల్.
దే హ్యావ్ ద మోర్ క్వాంటిటీ ఆఫ్ యాక్. టీలో ఎసిసల్ అంటే బేస్లో ఉంటుంది యాక్, అంటే బాటంలో ఉంటుంది. సెంట్రల్ ఎసిసల్ అంటే సెంటర్లో లొకేట్ ఉంటుంది. ఓకే. తర్వాత దీనికి మళ్ళీ టైప్స్ ఉన్నాయి అన్నట్టు మ్యూరోబ్లాస్టిక్ క్లీవేజ్లో. ఇక్కడ చూడండి, డిస్కాయిడల్ అండ్ సూపర్ఫిషియల్. డిస్కాయిడల్ బర్డ్స్, రాబిట్స్, సారీ బర్డ్స్, రెప్టైల్స్, మోస్ట్లీ ఫిషెస్. అండ్ సూపర్ఫిషియల్లో ఇన్సెక్ట్స్ వస్తుంది. ఇన్సెక్ట్స్ అంటే డ్రోసోఫిలా. ఓకే, ఎగ్జాంపుల్. సో ఒక్కసారి మనం అది కూడా చూద్దాము. సో discoidal cleavage చూడండి. Discoidal cleavage is a type of meuroblastic incomplete cleavage in which cell division is restricted to small disk of cytoplasm, blastodisc, at the animal pole, while large yolk mass remains undivided. సో మనం ఫస్ట్ ఇమేజ్ లో చూసాం కదా, ఇలా ఉండి ఇక్కడ డివిజన్ అనేది ఇక్కడ జరుగుతుంది మొత్తం కంప్లీట్ గా సెల్ డివిజన్. ఈ యాక్ యాక్ కంటెంట్ అంతా ఇక్కడ ఉండిపోతుంది. పైన సైటోప్లాజంలో ఎక్కడైతే ఫ్రీ స్పేస్ ఉందో అక్కడ డివిజన్ అవుతుంది. సో దీన్ని డిస్క్ అంటున్నాం మనం. ఓకే. సో అందుకని దీన్ని డిస్కాయిడల్ క్లీవేజ్ అంటున్నాము. ఓకే. సో ఇట్ యానిమల్ పూల్ వైల్ ద లార్జ్ యాక్ రిమైన్స్ అన్డివైడెడ్. ఓకే. సో దట్ ఈస్ డిస్కాయిడల్ క్లీవేజ్. దెన్ వాట్ ఈస్ సూపర్ఫిషియల్ క్లీవేజ్? Superficial cleavage is a type of meuroblastic incomplete cleavage in which nuclear division occurs without immediate cytokinesis, producing many free nuclei that migrate to the periphery of the egg, where cell membrane later form around them to produce the superficial layers of the cell. సో దాన్ని బ్లాస్టోడర్మ్ అంటాము. సో ఇప్పుడు ఏంటిది అని అంటే, న్యూక్లియర్ డివిజన్ జరుగుతుంది కానీ సైటోప్లాస్మిక్ డివిజన్ అవ్వదు. సో ఇది ఒకటి సెల్. సో ఇక్కడ సెల్లో ఇక్కడ ఒక్క సెల్ ఉందనుకోండి కంప్లీట్. ఇది ఒక్కటి కంప్లీట్‌గా ఒక సెల్ అనుకోండి. ఈ సెల్‌లో డీఎన్ఏ ఉంది. సో ఈ డివిజన్ జరిగి ఇదంతా డీఎన్ఏ నిండిపోతుంది ఇలా. ఓకే. డీఎన్ఏ డబుల్ అయిపోయిందంటే ఇమ్మీడియేట్‌గా సైటోప్లాజం డివిజన్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఇదంతా నిండిపోతుంది డీఎన్ఏ ఇలానే. సో ఈ ఒక్క సైటోప్లాజంలోనే మెనీ న్యూక్లియై ఉంటుంది. సైటోప్లాస్మిక్ డివిజన్ అవ్వట్లేదు కాబట్టి ద మెయిన్ పేరెంటల్ ఏదైతే ఉందో ఆ సైటోప్లాజంలోనే న్యూక్లియస్ అనేటివి మల్టిపుల్ టైమ్ డివిజన్ అయిపోయి అలానే ఉన్నాయి. సో దాన్నే ఏమంటున్నామంటే న్యూక్లియర్ డివిజన్ అకర్స్ వితౌట్ ఇమిడియట్ సైటోకైనసిస్. ఓకే. సో మరి ఎలా అవుతుంది డివిజన్ మరి అనంటే, ఈ సైటోకైనసిస్ మెల్లమెల్లగా చూడండి, సెల్ మెంబ్రేన్, ఈ మెంబ్రేన్ ఉంది కదా ఔటర్ లేయర్, ఇదంతా లోపలికి ఇట్లా వచ్చి ఒక్కొక్క డీఎన్ఏని న్యూక్లియైని ఇలా తీసేసుకుంటుందన్నట్టు. ఇలా. ఇలా తీసేసుకొని సెల్ ఫార్మ్ చేస్తుంది. ఓకే. లేటర్ ఫార్మ్ అరౌండ్ దెమ్ టు ప్రొడ్యూస్ ద సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ సెల్స్ బ్లాస్టోడమ్. సో ఇలా ఫార్మ్ చేస్తుందన్నట్టు. ఓకే. ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి, మ్యూరోబ్లాస్ట్ క్లీవేజ్‌కి సో టీలో లెసిథల్ అన్నాను కదా, టీలో లెసిథల్. దాంట్లో బైలాటరల్. సో బైలాటరల్ అంటే ఏంటి అంటే, సో ఈక్వల్‌గా వస్తుంది అన్నట్టు. మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఈక్వల్‌గా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. సో ఇక్కడ ఇది ఫస్ట్ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇలా, ఇలా. సో అలా. సో ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. డిస్కాయిడల్ ఒకసారి చూడండి, ఇది డిస్క్. ఓకే. సో ఇది కంప్లీట్‌గా యాక్ ప్లేస్ కాబట్టి ఇక్కడ అవ్వట్లేదు. ఓకే. ఇది సైటోప్లాజంలో ఎంప్టీ స్పేస్, అక్కడ డివిజన్ అయ్యింది. ఓకే. సో సెంట్రల్ ఎసిడల్. సో సెంట్రల్ ఎసిడల్‌లో చూడండి, మోస్ట్లీ ఇన్సెక్ట్స్ అని చెప్పాను. ఎగ్జాంపుల్ డ్రోసోఫిలా ఇచ్చాను. సో ఇక్కడ చూడండి 1 న్యూక్లియై ఉంది, డివిజన్ అవుతుంది, డివిజన్ అయింది, డివిజన్ అయింది. సో కంప్లీట్‌గా ఇక్కడ ఏమవుతుంది అనంటే, ఈ మెంబ్రేన్, బయట మెంబ్రేన్ అంతా ఒక్కొక్క సెల్‌ని ఇట్లా లోపలికి తీసేసుకొని ఆ సెల్స్ లాగా ఫార్మ్ అయిపోతాయి. అండ్ ఇది ఔటర్ లేయర్ లాగా ఇలా ఫార్మ్ అయిపోతుంది ఇలా. ఓకే. ఫార్మింగ్ అనేది సూపర్ఫిషియల్ లేయర్ అన్నాం కదా ఇక్కడే. ఇట్లా ఔటర్ లేయర్ లాగా ఫార్మ్ అయిపోతుంది. సో మ్యూరోబ్లాస్టిక్ క్లీవేజ్ టీలోలెసిథల్ సెల్‌లో బైలేటరల్ జరుగుతుంది, డిస్కాయిడల్ జరుగుతుంది. అదే మ్యూరోబ్లాస్టిక్ క్లీవేజ్ సెంట్రోలెసిథల్ సెల్‌లో మోస్ట్లీ సూపర్ఫిషియల్ జరుగుతుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్, మీరు ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. మీరు నోట్ డౌన్ చేసుకోండి మీ నోట్స్‌లో, ఆర్ ఎల్స్ ఈ స్క్రీన్ షాట్స్ అనేటివి మీ దగ్గర పెట్టుకోండి. లేకపోతే ఐ హావ్ ఎన్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్. ఆ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో నేను ఫ్రీక్వెంట్‌గా ఈ నోట్స్ అనేటివి నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. సేమ్ జూ దిస్ లైఫ్ సైన్సెస్. అక్కడ ఒకసారి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్‌లో కూడా యాడ్ చేస్తాను. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ డిస్కస్ ద PYQs ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే.
If you like this content, please like, share, subscribe, and if you have any doubts, please ask your doubts in the comment section.